నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్ వివిల్ వావ్ మంచి ఇచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివిల్ వావ్ మంచి ఇచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి 4 విశిష్ట నటీ నటులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సమీర్, సురేఖా వాణి, గీతా సింగ్ అండ్ చిత్రం సీను. అంటే మా వాయిస్ మీతోటి బ్యాలెన్స్ అవుతుందా లేదంటే చిన్న ట్రయల్ అంతే. యాక్చువల్గా నా వాయిస్ మొన్నటి నుంచి ప్రాబ్లం అయిపోయింది. అదేమైందంటే శివారెడ్డితో ఏమన్నా అన్నా మీరు గీతా సింగ్ కి డబ్బింగ్ చెప్పేసి నన్ను ఎందుకంటే మధ్యలో నాకు చెప్పడం కష్టం. అటు ఆడవాళ్ళకి మగాళ్ళకి కానట్టు బేస్ లో ఒక రకంగా ఉంటది. దానికి కొంచెం మ్యాచ్ అవుతుంది అనుకుంటా. నాకు నిజంగా ఈ గేమ్ షో విపరీతమైన, నాకు మాత్రం విపరీతం కిక్కిస్తోంది. దానికి నేను యాంకరింగ్ చేయాలి అని ఒప్పుకున్న తర్వాత ఐమ్ గెటింగ్ సో ఎక్సైటెడ్. మీరందరూ నాకు తెలుసు, కానీ ఇలా మిమ్మల్ని కలవడం సూపర్. సీను అనే ఎప్పటి నుంచో సరే, గీతా సింగ్ చెల్లెమ్మా అక్కడి నుంచి అది గీతకి మాత్రమే. అదే అంతే. ఎందుకంటే నీ విషయంలో అలా కష్టం. ఎందుకంటే నా వైఫ్ పేరు సురేఖ. సో వైఫ్ పేరు సురేఖ అయినప్పుడు, నీ పేరు సురేఖ అయినప్పుడు సురేఖ యూ డోంట్ గెట్ యాంగ్రీ, ఓకే? సో సమీర్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అంటే ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఈరోజు నీకు చెప్పాలనుకున్నాను. ఎన్నోసార్లు మనం కలిసాం, బట్ మంచి ఆర్టిస్ట్ని వీ కెన్ ఈజీలీ రికగ్నైజ్. సో నువ్వు చిన్న చేసినా, పెద్ద చేసినా, ఏది చేసినా గీత ఎందుకు హలో 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 అమ్ము 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 డార్లింగ్ అవ్వా అవ్వా మళ్ళీ అక్కడ సారీ చెప్పండి, అక్కడ సారీ చెప్పండి. సారీ. సో మీకెలా ఉంది? ఈ చూస్తున్నారా ఈ గేమ్ షో? చూస్తున్నా. బాగుందా? మాకన్నా పిల్లలు ఎక్కువ చూస్తున్నారు ఇంట్లో పిల్లలా? రెగ్యులర్ గా. నిజంగా అందరూ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈరోజు నాకు ఎన్నో ఫోన్ కాల్స్. సో ముఖ్యంగా ఇలాగే పిల్లల దగ్గర నుంచి, నా దగ్గర నుంచి. అదే పిల్లల దగ్గర నుంచి అని చెప్పి అదే చెప్తున్నా నా గురించి అని. నార్మల్గా సాయి కుమార్ చాలా సీరియస్గా ఉంటాడు, లేదా సాయి కుమార్ సీరియస్ రోల్స్ చేస్తాడు అనే ఒక ఆ ట్యాగ్, ఆ ఇమేజ్ ఈ వావ్తో పోయింది. సో ముఖ్యంగా పిల్లలు దే స్టార్టెడ్ లవింగ్ మీ సో మచ్. సో థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ థ్యాంక్స్ టు వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. సో ఇందులో 5 రౌండ్లు ఉంటాయి. మీరు 4 పార్టిసిపెంట్స్. మీ సాయి కుమార్ ఒక్కొక్కరికి ఇప్పుడు 5-5 లక్షలు ఇవ్వడానికి ముందే 5-5 లక్షలు ఇచ్చేస్తున్నాం. 5 lakhs 5 lakhs 5 lakhs 5 lakhs. ఆ 5 lakhs తో పూజ రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ పూజ. ఈ 5 రౌండ్లో మీరు బ్రహ్మాండంగా ఆడేస్తే, అన్నిటికీ కరెక్ట్గా ఆన్సర్లు చెప్పేసి అది బాగా పట్టేసుకుని అన్నీ చేసేస్తే 5 లక్షలు మీ దగ్గర సేఫ్గా ఉంటుంది. అది చేయలేదనుకో, మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ మొదలవుతుంది. అంతే. సో ఎంత ప్రేమగా వచ్చి మీకు పూజ ఇచ్చిందో
అంతకన్నా ప్రేమగా వచ్చి తీసుకెళ్ళిపో ఓ చెయ్యి వస్తుంటది, ఇక్కడ మామైపోతుంది. తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉంటుంది. సో 5 రౌండ్స్. ఆ 5 రౌండ్స్ లో ఫస్ట్ రౌండ్ కట్ కట్ చేస్తే చేస్తే అమ్మో కట్ చేస్తే. సో నేను సినిమా కథ చెప్తాను, ఆ సినిమా టైటిల్ చెప్పను. Yeah. ఆ కథ చెప్పిన తర్వాత మీరు ఆ సినిమాని గెస్ చేసిన తర్వాత నేను 5 ప్రశ్నలు అడుగుతాను. నువ్వు 5 కరెక్ట్గా చెప్తే సీను ఆన్సర్స్ 50,000 నీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే దీని వాల్యూ 50,000, 50,000 ఈ రౌండ్ వాల్యూ. నువ్వు 1 కరెక్ట్గా చెప్పి 4 తప్పు చెప్తే 10,000 నీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది, 40,000 మా అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్. అర్థమైంది అనుకుంటాను. Yeah. స్టార్ట్ చేద్దామా? రెడీ రెడీ. రౌండ్ నెంబర్ 1 కట్ చేస్తే. కట్ చేస్తే హీరో ప్రజలంతా బాగుండాలని కోరుకునే నాయకుడు. కరువు తాండవించే ఆ ప్రాంతంలో నీటి కొరత తీర్చాలి అంటే రిజర్వాయర్ కట్టాలనుకుంటాడు. దానికోసం విలన్ గ్యాంగ్కి తన వేలాది ఎకరాల భూమిని ఇచ్చేసి విలన్ల సోదరిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. కట్ చేస్తే అక్కడి నుంచి గంగానది ప్రవాహ ప్రాంతంలోని ఓ నగరంలో టాక్సీ డ్రైవర్గా తన మేనల్లుడు మేనకోడల్ని చదివిస్తూ ప్రశాంత జీవితం గడుపుతూ ఉంటాడు. లుక్లే వద్దు. హీరో మేనకోడలు హీరోతో పనిచేసే అబ్బాయిని ఇష్టపడుతుంది. ఇది తెలుసుకున్న హీరో ఇద్దరికి పెళ్లి సెటిల్ చేస్తాడు. పెళ్లి పందిట్లో పెళ్లి కొడుకు విలన్ ఫ్యామిలీకి చెందినవాడని తెలుస్తుంది. కట్ చేస్తే నేను బయలుదేరి. హీరో తన సోదరుల దుష్ట బుద్ధిని, హీరోలోని గొప్పతనాన్ని తెలుసుకుని నేను చెప్పేస్తా. రియలైజ్ అవుతుంది. చెప్పకూడదు. ఆ తర్వాత మీ కథ. సారీ అనే సారీ నేను అంటే మీరు మొత్తం చెప్పాక విని చెప్పాలేమో అని అవును అంతే కదా. అంతే ఇవే కన్ఫ్యూజ్. చూడు నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి అంతేనా ప్లాన్లు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది ఇది ఈజీగా Help చెప్పేస్తాడు. ఇది ఈజీగా చెప్పేస్తాడు. 50,000 గెలిచేస్తావు. సహాయం, హెల్ప్. సరే అడగ ఏంటి చెప్పు. లేదు, సహాయం చేద్దామని. సహాయం చేయడంలో తప్పులేదు. హలో ఈ సినిమాలో టాక్సీ డ్రైవర్ గా హీరో పాత్ర పేరేమిటి? చెప్పనా? చెప్పకూడదు. తెలుసా తెలీదా? తెలీదండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో తన నిజ జీవిత పాత్రలో నటించిన ప్రముఖ సింగర్ ఎవరు? తెలుసు. నీకు తెలిసిందా? సింగర్ అంటే నాకు తెలుసు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మరి దీంట్లో టేక్ ఎ వైల్డ్ గెస్. కరెక్ట్ గా బ్రైట్ గా చెప్పు. బాలసుబ్రహ్మణ్యం గారు. ఏ బాలసుబ్రహ్మణ్యం? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. రైట్ ఆన్సర్. ఏం చెప్తావు? ఈ సినిమాలో స్నేహలతా రెడ్డి పాత్రలో నటించింది ఎవరు? ఈ సినిమాలో స్నేహలతా రెడ్డి పాత్రలో నటించింది ఎవరు? సీను నో. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించిన నటి ఎవరు? ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించిన నటి ఎవరు? చిత్రం అని పేరు నీ పేరులోనే పెట్టుకుని ప్రామిస్ సినిమాని తెలియదు కాబట్టి నేను అందుకే సినిమా తెలియాలి. ఫస్ట్ సినిమా తెలిస్తే అన్ని క్వశ్చన్లు ఓకే, చెప్పొచ్చు. ఇది ట్రై చేద్దాం ఫైనల్ గా. ఈ సినిమాలో అసలు ఈ సినిమా చూడగానే రివ్యూ వేశారు. ఈ సాంగ్ కోసం ఇది 100 రోజులు ఆడుతుంది అనుకుని బయటకు వచ్చి నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఈ సినిమా ఈ పాట కోసం ఆడేస్తుంది అని చెప్పాను. ఈ సినిమాలో దా అమ్మా ఆ పాట పాడు. దాయిదమ్మ నుంచి కుందనాల చిరంజీవి గారు దాన్ని. మరి చెప్పు, పాట పాడు. ఏ సినిమా? ఇంద్రా. మరి అదే. ముందు చెప్పొచ్చుగా. సరే పాట పాడు. అది సినిమా చాలా సార్లు చూసాను. నాకేంటి నేను చెప్పేసారు గంగా నది అని అడిగి వచ్చి అన్నారు 3 సార్లు. అవును కరెక్ట్. గేమ్ షో అనేసరికి కొంచెం తర్వాత స్నేహలత రెడ్డి అని కూడా సెస్ చేశారు నీకోసం. సరే ఈ సినిమాలో దాయి పాడు. కుదిరితే ఆ వీణ స్టెప్ తో చెయ్యి. అన్నయ్య కూడా ఆనందిస్తారు చూసి. ట్రై చేస్తా. అన్నయ్య చూస్తున్నారా? చూడండి, ట్రై చేస్తున్నాడు మనవాడు. అనే తప్పుంటే క్షమించండి, ట్రై చేస్తున్నా. మ్యూజిక్ రెడీ? నువ్వే రెడీ? కాన్ఫిడెంట్ గా అంటే స్టెప్ కాదు మాకు కావాల్సింది, పాట పాడాలి. ఇప్పుడు అది ఇలా పెట్టారు. ఇప్పుడు నీకు కిక్ ఇచ్చాం. కిక్ కదా. ఉన్నాను అట్లీస్ట్ 2 లైన్లు. జీలకర్ర నీళ్ళు కావాలా? దాయిదమ్మ నడిచే కుందనాల బొమ్మ. తర్వాత ఏమైందమ్మా?
నీతో నిజం గుర్తులేదండి. సరే నేను అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి దీనికి ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే అట్లీస్ట్ ఆ స్టెప్ కోసం ఇచ్చేద్దాం. నిజంగా రైట్. మనోడే కదా సీన్ అని మన వదిలేదు. అన్నయ్య స్టెప్ అంత కష్టపడి వేసి దాయి దాయిదమ్మా కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా. ఓకే, మేడం శంకర్ నారాయణ వాజ్ ది నేమ్ ఆఫ్ ది టాక్సీ డ్రైవర్. టాక్సీ అవును. డ్రైవర్ పాత్ర పేరు శంకర్ నారాయణ. సరే, వైల్డ్ గేస్ వర్కౌట్ అయిపోయింది. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం. స్నేహలతా రెడ్డి చాలా మంచి పేరు ఆర్తి వచ్చింది. అగర్వాల్. ఆర్తి అగర్వాల్. ఆర్తి అగర్వాల్. మ్. అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజు. ఇప్పుడు ఓకే, ఆర్తి పర్వాలేదు. అగర్వాల్ తెలిసిపోతే ఇంకో హీరోయినే కదా. ప్రకాష్ రాజు కూతురుగా నటించిన నటి సోనాలి బింద్రే. ఓకే, దాయి దాయి దామ్మ. సో 2 20,000 నీ అకౌంట్లో, 30,000 మా అకౌంట్లో. సో పూజ ప్లీజ్. నీ అకౌంట్లో 4,70,000. గీతు, చెప్పండి. నువ్వు సినిమాలు అన్ని చూస్తుంటావు, నువ్వు కూడా ఇలా ఏదైనా మిస్ అవుతుంటావు. చూస్తుంటా. హిందీ సినిమాలు అన్ని చూస్తుంది. అదే వచ్చింది ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ. నేను గెలిచేస్తే నువ్వు ఫ్యామిలీతో బ్యాంకాక్, అవునా? చాలా ఏ ఇంట్రెస్ట్. ఫ్యామిలీ? అది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే గెలిచిన తర్వాత ఓహో, అప్పుడు నేను కూడా ఒక family- స్వయంవరం పెట్టి అబ్బో. అప్పుడు ఒక అలా అన్నమాట. అవునా? బ్యాంకాక్ ఎందుకో మీకేంటి అక్కడైతే- ప్రాబ్లం ఏంటి మీకు? అంటే మామూలుగా అడిగామండి. ప్రాబ్లం అంటే మాట్లాడుతున్నానే కదా. అయ్యా అక్కడైతే మీరు అడిగిన క్వశ్చన్స్ నన్ను డైవర్ట్ చేస్తున్నారు. ఐ నో నువ్వు divert బాగా ఐ నో తెలుసు కదా కాస్ట్యూమ్స్ అవి. దట్ ఓన్లీ యా 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 బాగున్నారా? ఇప్పటి వరకు అయితే బాగాలేము, మీరు అడిగాక తెలియాలి. రెడీ కట్ రెడీ చేస్తే ఆ. హీరోకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే డ్రీమ్. ఆ డ్రీమ్ తోనే అమెరికా వెళ్తాడు. ఆ ఒక్క మొక్క చాలు. కానీ అక్కడ తప్పని పరిస్థితుల్లో బార్ వెయిటర్ గా పనిచేయాల్సి వస్తుంది. కట్ చేస్తే హీరో తల్లి ఊరంతా తన కొడుకు అమెరికాలో పెద్ద ఇంజనీర్ అని గొప్పలు చెబుతుంటుంది. మరోవైపున ఒక అమ్మాయితో పెళ్లి కూడా సెటిల్ చేస్తుంది. ఆ అమ్మాయికి అమెరికాలో ఉన్న హీరోయిన్ ద్వారా హీరో చేసే ఉద్యోగం అబద్ధం అని తెలుస్తుంది. కట్ చేస్తే హీరో అమెరికాలోని హీరోయిన్ ని ట్రబుల్స్ లో పడేయాలనుకుంటాడు. కానీ ఆమె తండ్రిని ప్రాణాపాయం నుంచి కాపాడి అనుకోని పరిస్థితుల్లో ప్రేమలో పడతారు. టికెట్లు బుక్ అయిపోయాను. బ్యాంకాకా? ఆల్రెడీ టికెట్స్ బుక్ రెడీ బుక్ ఏంటి సినిమా? చూడండి, ఫేస్ చూడండి. సినిమా పేరేంటి? చింతకాయల రవి. అదిగో పేరు ఒకటి చెప్తే శంషాబాద్ సరిపోదు. కూడా వెళ్ళిపోయింది ఆల్రెడీ. అంటే ఇది యాక్చువల్ గా క్వశ్చన్ ఏం కాదు, బట్ చింతకాయల రవి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 1. గుడ్. క్వశ్చన్ స్టార్ట్. ఈ సినిమాలో సునీతగా నటించింది ఎవరు? సునీత అనుష్క. రైట్ ఆన్సర్. Oh my God. గీతా, you're great, గీతా. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసిన హీరో ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. కరెక్టే కదా? కరెక్టా కాదా అక్కడ చెప్తా. కరెక్ట్. ఇక్కడ కాదు కరెక్ట్. కరెక్టే కరెక్ట్. కరెక్ట్ కాదు. నై రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ సంగీత దర్శకులు ఎవరు? నాకు తెలదు, నీకు తెలదు, నువ్వులే. ఇక్కడ ఉంచుకో, వదలొద్దు. ఓకే, టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరు? లక్ష్మి గారు. ఇది ఎవరు? ఎందుకు రైట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన నటి ఎవరు? తెలుసా? ఐటమ్ సాంగ్స్ పెద్దగా చూడండి. సీను లేచి బాధ వెళ్ళిపోతాడు. సీను ఐటమ్ సాంగ్ నాకు చెప్పా. ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ ఏంటని నటి టైమ్ అప్. నేను ఇంకా డిస్కషన్ టైం ఉంటుందేమో అనుకుంటే. చెప్పమన్నారా? నాకు అర్థం సినిమాలో సునీతగా నటించింది అనుష్క. Yes. సినిమాలో స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసిన హీరో ఎన్టీఆర్. సినిమాలో తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ సంగీత విశాల్ శేఖర్. కాదు. Yes. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన నటి ఆర్తి ఛాబ్రియా. సో 1 2 3 కరెక్ట్ గా చెప్పి 30,000 ఎస్ నీ అకౌంట్ లో, 20,000 మీ అకౌంట్. మా అకౌంట్ లో. పూజ. సో గీతు, చెప్పండి. ఇప్పుడు నీ అకౌంట్ లో 30,000. సేఫ్ గా కాపాడుకున్నావు కాబట్టి 20,000 మాకు ఇచ్చావు కాబట్టి 4,80,000.
సో సో సురేఖ సురేఖ భయపడకే. ఏమన్నా ఇందాక సమీర్? సురేఖ. సురేఖ All the best. షర్ సో సురేఖ 5 కరెక్ట్ గా చెప్పి 50,000 నువ్వు కాపాడుకున్నావు. సో నీ దీంట్లో ఇంకా అడగలేదు అదేంటి? నేను. కాపాడుకుందా? ఎప్పుడు కాపాడుతుంది? ఏంటిది హా, నేను ఇంతవరకు 5 కరెక్ట్ గా సురేఖ అన్న నేమ్ డిస్టర్బ్ చేస్తాను. అది అదే పేరులో పార్షియాలిటీ అంటే ఇదండి. స్టడీ స్టడీ సాయి అలా Sorry. చూడొద్దని చెప్పండి మీ పక్క. సాయి స్టడీ. కట్ చేసి కట్ చేస్తే చూడకుండా. ఓ కాలేజ్, 2 వ్యతిరేక గ్రూపులు. అందులో ఓ గ్రూప్ లీడర్ హీరోకి మరో గ్రూప్ లీడర్ కి మధ్య కాలేజీలో ఆధిపత్యం కోసం ఫైట్ నడుస్తూ ఉంటుంది. వీళ్ళ ఆధిపత్యాన్ని ఆటల్లో చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే స్థానిక మాఫియా నాయకుడు ఆ కాలేజ్ ల్యాండ్ ని కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాలేజ్ ఆస్తుల్ని కాపాడడం కోసం హీరో తన ఆపోజిట్ స్టూడెంట్ లీడర్ ఇద్దరు ఒకటవుతారు. కట్ చేస్తే మాఫియా నాయకుడు హీరో గ్యాంగ్ తో సవాల్ చేస్తాడు. ఆటలో తన టీమును ఓడిస్తే కాలేజ్ భూమిని వదిలేస్తానంటాడు. అన్ని ఆటంకాలను అధిగమించి హీరో టీం గెలుస్తుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో నటించిన సెకండ్ హీరో సినిమా ఎవరు? పేరు తెలుసు, ఎక్స్ప్రెషన్స్ తెలియదు అనుకున్నారా? ఈ సినిమాలో నటించిన సెకండ్ హీరో ఎవరు? సెకండ్ హీరోవా? సినిమాలో ఏ. సెకండ్ హీరో ఉన్నాడా? నంది అవార్డు వచ్చింది. ఏయ్, సూపర్. సూపర్ క్వశ్చన్. అవార్డు వచ్చింది. Come on, అన్నయ్య. come on, సురేఖ. Super. You అన్నయ్య. can do it. Ah. Come on. సరే, అసలు సినిమా పేరేంటి? సాయి. సాయి. అదే కదా. సాయి సాయి ఆ, సినిమాలో నటించిన ఫస్ట్ క్వశ్చన్ నటించిన సెకండ్ హీరో ఎవరు? నితిన్ తెలుసు. ఇంకెవరున్నారు? సమీర్ తెలుసా నీకు? నేనున్నాను. తెలుసా? సైలో నేనున్నాను. సో సెకండ్ హీరో నాకు తెలుసు. తెలిసిపోయిందా? సరే, టైం ఆఫ్. తెలుసనే. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోగా నటించిన నటుడి పూర్తి పేరేమిటి? కానీ తీసుకెళ్ళిపోతుంది అంటే సినిమాలోనా బయట? నితిన్ రెడ్డి. ముందు వెనక ఉన్నాయి 2. వెనకాలే రెడ్డి, ముందు నితిన్. వెనకాల రెడ్డి అంట, ముందు నితిన్ అంట. ఆ ముందు ఒకటి ఉంది, ఆ. నితిన్ వెనక ఒకటి ఉంది, ఆ తర్వాత రెడ్డి ఉంది. నువ్వు మధ్యలో ఉన్నావు. శ్రీ ఫస్ట్ నితిన్. నుంచి రాను, ఫస్ట్ నుంచి రా. శ్రీ నితిన్ రెడ్డి. శ్రీ నితిన్ రెడ్డి అంట. గౌరవనీయులైన మిస్టర్ ఇవన్నీ. బిట్స్ అండ్ పీసెస్ కింద చెప్పావు, సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఆడే గేమ్ ఏది? రగ్బీ. ఏంటది? రగ్బీ. ఫస్ట్ ఏదో ఉంది కదా? ఫస్ట్ ఏదో అంది. అదే అన్నా, రగ్బీ అనే అన్నా. రబ్బీ. రబ్బీ. అలా అందరూ రబ్జీ అందా? రగ్బీ. ఆ, నేను ఆన్సర్ చేపించాను. నేనే చెప్పాను. ఓకే, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హిందూ పాత్రలో నటించింది ఎవరు? హిందూ. హీరోయిన్. ఎవరు? ఇదేంటి హీరోయిన్? సైలో హీరోయిన్. కమాన్. జెనీలియా. అబ్బా రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు? రమా గారు. రమా. రమా చెప్పు. రాజమౌళి. yes. ఫెంటాస్టిక్. స్టాక్ సో రగ్బీ లాగా అయిపోయిందా? రబ్గియా. ఆ. సినిమాలో నటించిన సెకండ్ హీరో శశాంక్. 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 ఓకే. సినిమాలో హీరోగా నటించిన నటుడి పూర్తి పేరు నల్లా నితిన్ కుమార్ రెడ్డి. ఆ ఇంటి పేరు మా తెల్లగుంటాడండి. అంతే పూర్తి పేరు అంటే. అక్కడ విన్నారా? మరి తెల్లగుంటాడు ఏంటంటే. సినిమాలో ఆడే గేమ్ రగ్బీ. రగ్బీ. జెనీలియా, రమా రాజమౌళి. మగధీరా కూడా ఆవిడే కదా? ఆయన అన్ని సినిమాలు. అన్ని రాజమౌళి గారి సినిమా అన్ని అన్ని ఆవిడే ఆవిడే. చేస్తారు. రమా రాజమౌళి గారు. వావ్. ఓకే, 1, 2, 3 కరెక్ట్ గా చెప్పి 30,000 నీ అకౌంట్ లో, 20,000 మన అకౌంట్ లో. పూజ ప్లీజ్. సురేఖ, 20,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 4,80,000. మీ అకౌంట్ అన్నా నా అకౌంట్ అన్నా ఒకటే కదా. ఇదిగో ఇక్కడ ఏదో జరుగుతుంది. మళ్ళీ సారీ చెప్పండి. అందుకే సారీ.
ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం, పినతల్లి పెట్టే కష్టాలకు బాధపడే హీరోయిన్. కానీ హీరోయిన్కి శాస్త్రీయ నృత్యం అంటే ప్రాణం. అందుకని ఇంట్లో తెలియకుండా డాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే హీరోతో పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఇంతలో యాక్సిడెంట్లో హీరోయిన్ కుడికాలు కోల్పోతుంది. కట్ చేస్తే పినతల్లి ప్రియుడు ఇద్దరూ ముఖం చాటేస్తారు. హీరోయిన్ జైపూర్ ఫుడ్ గురించి తెలుసుకుని దాన్ని అమర్చుకుంటుంది. అన్ని ఆటంకాలను అధిగమించి అద్భుతంగా నర్తించి తన నృత్య పిపాసను చాటుకుంటుంది. అతనికి అంత ఈజీగా అడిగారు. సైలెంట్గా ఉండు. అలాగే. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమా పేరేమిటి? మయూరి. కాలు ఇరిగిపోయిందంటే అదొకటే సినిమా. అదేంటిది? ఆ, కాలు ఇరిగిపోతే అదొకటేనా? అవును అప్పటి నుంచి ఇప్పటి వరకు అశ్విని చాలా కాలు ఉంది. ఇరిగింది, ఆవిడకి నాట్యం అంటే ఇష్టం, నాట్యం, బోల్డ్ అశ్విని. ఉన్నాయి అందులో. రండి. కర్తవ్యంలో కూడా అంత కాలు ఇరిగిన తర్వాత ఆ, practice చేసి మళ్ళీ నే- కాలు- నేను చేసిన స్నే- నేను చేసిన స్నేహంలో కూడా నా ఫ్రెండ్ కాలు ఇరుగుతుంది. ఆ, చూడండి. ఆ, అంటే డాన్సర్ హీరోయిన్ కాలు ఇరిగితే మయూరి. డాన్సర్ అంటే అమ్మా, మనది correct కాదు గా- క్వశ్చన్ ప్లీజ్ ప్లీజ్ సరే. పాప కరెక్ట్ గా చెప్పాడు. యు గ్రేట్ సమీర్. థ్యాంక్ యూ. Good. Yeah. ఎందుకు గ్రేట్ అంటే స్టిల్ ఇప్పుడు నీకు వచ్చిన సినిమా సూపర్ హిట్ సినిమా. నా అన్యాయం ఏంటంటే విను, ఆ సినిమా నువ్వు చెప్పలేదు పేరు. ఎన్నో ఏళ్ల క్రితం వచ్చిన సినిమా. First అది కాలు నన్ను ఇరిగిందో అడిగేసరికి- ఇంకోటి ఇరిగిందో ఫస్ట్ నన్ను అడిగేసరికి Thank you, అన్నయ్య. confuse. మయూరి అని గుర్తుపెట్టుకున్నాడు. ప్లస్ తను ఉషా కిరణ్ హీరో కాబట్టి ఉషా కిరణ్ అందించిన ఒక అద్భుతమైన సినిమాల్లో ఇది ఒకటి. కానీ ఇది బాగానే చెప్పాడు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. Second. నేను కూడా ఇది నాకే కష్టంగా ఉంది. ఈ సినిమాలో ఈ పాదం పాటను పాడండి బాబు. ఇది ఈ పాదం ఆ తర్వాత ఏమిటి పాడు? ఇందాకేదో దాయి దాయి దామ్మ అన్నావు కదా. అన్నా అంటే మీరు ఇందాకే అన్నారు కదా పాత సినిమా ఎన్నో ఏళ్ల క్రితం వచ్చింది, మరి పాడాలి. పైగా దాని నుంచి ఆ పాట నాకు రెండో నాకు లైన్ లో లిరిక్స్ రాదు, దాని లిరిక్స్ తెలియదు. ఒక్క లైన్ ఇచ్చేస్తాను నీకు, నీ మెమరీకి ఇచ్చేస్తాను. కమ్ ఆన్ యు Come on, కెన్ Samir, come కమ్ on. ఆన్ కమ్ ఆన్ కమాన్ యూ కెన్ డూ ఇట్ మ్యాన్. పోయినాయి. అది వచ్చేసింది అంటే పోయింది. యా రెడీ 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 వచ్చింది పోయింది. లేదు పాడేస్తాడు సమీర్. లేదు, దేవుడి పాట సమీర్ అది. నేను clue ఇచ్చాను. దేవుడు పాట జీవించే లిరిక్స్ తెలియదు, నాకు ట్యూన్ తెలుసు. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమా దర్శకుడు ఎవరు? సంగీతం సినిమా సార్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది? ఉషా కిరణ్ మూవీస్. ఇందాక నేనే చెప్పినట్టు ఆన్సర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది ఎవరు? సుధా చంద్ర. రైట్ ఆన్సర్. ఓకే, 4 కరెక్ట్ గా చెప్పావు. ఈ పాదం ఇలలోన నాట్య వేదం. ఈ పాదం ఇలలోన నాట్య వేదం. ఈ పాదం నటరాజుకే ప్రమోదం. పాడేశాను. కాల గమనాల పాడాను. గమకాల సంగీతం. పాడాను లేదు, పాడాను పాడలేదు. ఇప్పుడే. 4 కరెక్ట్ గా చెప్పి 40,000 నీ అకౌంట్ లో. ఏయ్. జస్ట్ 10,000 మా అకౌంట్ లో. పూజ ప్లీజ్. నీ అకౌంట్ లో ఇప్పుడు 4,90,000. సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి యు ఆర్ లీడింగ్ విత్ 4,90,000 ఫాలోడ్ బై సురేఖ సమీరు వాణి. ఆ పాత సినిమాలో కూడా ఎంత కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్పాడు. ఎందుకో తెలుసా? అప్పుడోడు కదా. అప్పుడోడు. ఆ కాలోడు కాబట్టి బాగా వి ఆర్ చెప్పాడు. యూత్ యు నో. యా యా కానీ గీత వి అనేసింది ఏంటి? ఇది మరి అన్యాయం. అందరికన్నా చిన్నదాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. హలో, ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్, యు నో. ఓకే, 4,80,000, 4,80,000, 4,70,000. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. వెల్ ప్లే. సెకండ్ రౌండ్ ఒక చిన్న యాక్టివిటీ రౌండ్. దీని పేరు ఒళ్ళంతా థ్రిల్లింగ్. ఇంత సో మళ్ళీ చిత్రం సీను ఇక్కడికి వస్తాడు. ఇంకా ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్. ఈ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ పేపర్లు కనిపిస్తున్నాయి, కలర్ పేపర్స్. గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో. గ్రీన్ అంటే 100, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000. సో నువ్వు వచ్చి నిల్చున్న తర్వాత అవన్నీ గాల్లోకి ఎగురుతాయి. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, అవన్నీ గాల్లోకి ఎగురుతాయి. ఆ ఎగురుతున్న పేపర్ని నువ్వు పట్టుకోవాలి. అంటే డబ్బును పట్టుకుంటున్నట్టే, ఎందుకంటే దీని వాల్యూ 1,00,000 రూపాయలు, 1 lakh.
సో నువ్వెంత పట్టుకుంటే నీకంత, పట్టుకోకపోతే మాకే అంత. ఓకే, సో ఈ పట్టుకునేటప్పుడు నువ్వు బెండ్ అవ్వకూడదు, వంగకూడదు, స్టడీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నోట్లో కుక్కోకూడదు. జోబులో మీరేమో దుప్పటాలు ఉన్నాయి తల్లి, దుప్పటాస్ గిప్పటాస్ ఏం లేవు కదా, మళ్ళీ అందులో వేసుకుని మూట కట్టుకుని వచ్చేయడం అలాంటివి ఏం లేవు. ముందు లోపలికి వెళ్ళగానే ఇలా ఆరేస్తారు మొత్తం. అలాంటివి ఏం లేవు. సో ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ థ్రిల్, తప్పకుండా థ్రిల్గా ఉంటుంది ఈ రౌండ్. సో ₹1,00,000 రెడీ? Ready? యా రెడీ. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. సీను అప్పా ఇప్పుడు రెడీ అయిపోయావు? యా రెడీ. అబ్బో పూజ, వెల్కమ్ ఏం. ఎలా ఉంది? అంత లేదురా, చెప్పు పర్లేదు. చెప్పే. కాదు పర్లేదు, బయటికి అట్ట వచ్చాక. కాదు, అదే గాల్లో ఏదో తేలుతున్నట్టు పట్టుకున్నా, సంథింగ్. వాట్ ఇస్ దట్? మీరు వంగొద్దన్నారు కదండి, అన్ని ఎయిర్లను పట్టుకోమని చెప్పారు, గాల్లను పట్టుకోమన్నారు కదా. దట్స్ వై ఐ యామ్ ట్రైయింగ్. ఓ అర్థం కాలేదు బయటకు వచ్చాక కాసేపు ఏమి. బాగుంది, చాలా బాగుంది. బాగుందా? థ్రిల్ ఉందా? సూపర్. గుడ్. 23 గ్రీన్ పట్టుకున్నావు అంటే 2,300. 4 రెడ్ పట్టుకున్నావు వావ్. అంటే 2,000. అండ్ 2 ఎల్లో పట్టుకున్నావు 2,000. సో టోటల్ గా 6,300. వెరీ గుడ్, వెరీ వెరీ సో నువ్వెంత పట్టుకుంటే నీకంతా. సో 6,300 నీకు, పట్టుకోలేకపోయిందంతా మాకే. అది ఏంటో 93,700. 93,700 మాకు. యా. పూజ ప్లీజ్. సో సీను ఇప్పుడు నీ అకౌంట్లో 93,700 మాకు ఇచ్చిన తర్వాత 3,76,300. సీను గాల్లో అన్ని పట్టుకున్నాడు. దీనికి స్పెషల్గా ఇంకోటి ఏదైనా చేయించాలి, సరిపోతుంది. నువ్వు మాట్లాడకు ఎక్కువ. రెడీయా? రెడీ. నువ్వు ఎంతవరకు ఫ్లోర్ చదువుకున్నావు? గురించి ఆలోచిస్తున్నా. నేనైతే రెడీ. ఓకే ఓకే, ఎంతవరకు ఏది చదువుకున్నావు? అది గట్టిగా ఉందా లేదా డిప్లొమా అని అడుగు. చేశాను నేను. డిప్లొమా. యా. దేంట్లో? పాలిటెక్నిక్ DCCP. గేమ్స్ ఆడేదానివా? చాలా. ఏ గేమ్స్? అన్ని మాక్సిమం కబడ్డీ, చచ్చాడు. మాక్సిమం అన్ని ఆడేదాన్ని. ఇప్పుడు వెళ్ళేదంట మొత్తం 7 ప్లేయర్స్ ఆవిడతో పాటు. నన్ను నాకు అడిగారు కదా క్వశ్చన్, నేను మాట్లాడతాను కదా. అంటే నేను ఒక గేమ్ చూసాను ఇది, అందుకే చెప్పా. ఎప్పుడు? కబడ్డీ. నేను చిన్నప్పుడు. అవును, అప్పుడే అంతమంది నేను వెళ్ళాను. చిన్నగా ఉన్నావు. కాన్సంట్రేషన్, డిస్టర్బ్ అవ్వద్దు. అస్సలు లేదు. సీను కంటే ఎక్కువ పట్టుకోవాలి ఇప్పుడు నువ్వు. ఎస్. రెడీ? కమాన్, Ready. వచ్చేయ్. కమ్ ఆన్ పూజ, టేక్ మీ. Hey, హే, unbelievable. అన్ని రెడ్డే ఉన్నాయా, ఎల్లో ఉన్నాయా? నార్మల్గా రెడ్, ఈవెన్ గ్రీన్ కూడా తనకంటే చాలా ఎక్కువ పట్టుకున్నావు. 33 గ్రీన్. వావ్, క్యాచ్ బై. ఫ్యాంటాస్టిక్. yes. 3,300. అండ్ తనకంటే రెడ్ ఎక్కువ పట్టుకున్నావు. తను 4 పట్టుకుంటే నువ్వు 5 పట్టుకున్నావు అంటే 2,500. ఎల్లో అన్బిలీవబుల్, తను 2 పట్టుకున్నాడు, నువ్వు అసలు ఏం పట్టుకోలేదు. ఎందుకు ఏం పట్టుకోలేదు అడగండి. చేతి సరిపోలేదమ్మా అక్కడ. కాదు కాదు, తను చూస్తున్నా నేను ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా ఎల్లో ఎత్తికేస్తుంది. ఎల్లోలే వెతుకుతుంది. టైం అంతా అక్కడ వేస్ట్ అయిపోయింది నాకు. రౌండ్ అయిపోయింది.
సో 5,800 పట్టుకుని వెరీ గుడ్ 94,200 మాకు ఇచ్చేస్తున్నాం. పూజ ప్లీజ్. ఎంత సెట్ గీతు, చేసుకున్నాను ఇప్పుడు నీ అకౌంట్ లో చిత్రం సీను కంటే నీ దగ్గర ఎక్కువ ఉంది. నీ అకౌంట్ లో ఇప్పుడు 3,85,800. వావ్ రెడీ? రెడీ సో ఇద్దరు పట్టుకోవడం చూశారు. ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? ఇలా పట్టుకోవాలి, అలా పట్టుకోవాలి? అదే తనకు కొంచెం అలవాటే. చెప్పాను, ఎయిర్ పెద్దగా పడదు, తగ్గిస్తే బెటర్. అబ్బచ్చా మీ ముగ్గురు ఓకే అంటే కొంచెం లేదు లేదు అసలు సమస్య లేదు, లేదు లేదు పని ఇలా చేద్దాంలే. ఒప్పుకునేది లేదు సమీర్ అసలు పని చేద్దాం. ఇలా అయితే నేను నా పేరు అయ్యప్ప శర్మ అని చెప్పాను కదా. గీత లాంటి పర్సనాలిటీ వాళ్ళకి అంత ఎయిర్ ఉంటే మరి నా పర్సనాలిటీకి అంత ఎయిర్ ఉంటే నేను ఎగిరిపోతే? క్లోజ్ చేశారు నువ్వు ఎగిరిపోలేవు లేదు క్లోజ్ లేదు చేశారు నో ప్రాబ్లం నీకు తెలియలేదు. నీకు తెలియట్లే ఎంజాయ్ చేస్తావు వెళ్ళు థ్రిల్ అంతేనా? ఆ? అయిపా ప్లీజ్ ఆ, అయిపా లేదు. అయిపా. లేదన్న, అన్న, అయిపో. లేదన్న. నో 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 సారీ సురేఖ. Stay. లేదన్న. సో వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్ ఇంత. మీరు లోపల ఏమైనా మ్యూజిక్ వేస్తున్నారనే? లోపల ఏమైనా మ్యూజిక్ మ్యూజిక్ ఉంది కదా. మ్యూజిక్ ఉందా? ఆ, అయితే శ్రీరామదాస్ పాట ఏమైనా వేసారా? ఏ చూడలేదా మీరు? 29 గ్రీన్ Okay. అంటే 2,900. Okay. గుడ్ గుడ్ గుడ్. Right. వీళ్ళిద్దరికంటే రెడ్ ఎక్కువ 6 Oh. అంటే 3,000. 3,000 ఎల్లో Yellow ఎల్లో అసలే. ఈక్వల్ టు చిత్రం 2,000 టోటల్ గా 7,900. సో 92,100 మా అకౌంట్ కి. సో ఇప్పుడు సురేఖ వాణి అకౌంట్ లో గుడ్ యువర్ లీడింగ్ 3,87,900. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సమీర్ కమ్ ఆన్ టు వెల్కమ్ ది అరేనా ప్లీజ్. నువ్వు 2 ఎల్లో పట్టుకున్నావు అంటే 2,000. 56 గ్రీన్ పట్టుకున్నావు. రెడ్ లేవన్న? 5,600. నువ్వు 19 రెడ్ అంటే 9,500. టోటల్ గా 17,100 పట్టుకున్నావు. నువ్వు చాలా సైలెంట్ కిల్లర్ అయ్యా బాబు. అంత గాలిదయ్యా. అంటే సమీర్ అంటే ఆంజనేయ స్వామి పేరని. సో జై ఆంజనేయ. జయ ఆంజనేయ. గుడ్. 17,100 అంటే అన్బిలీవబుల్. దగ్గర దగ్గర వీళ్ళందరికంటే 10,000 పైన ఇది. సో 82,900 మాకు ఇస్తున్నావు. ఓకే, అవి బాగా పట్టుకున్నావు హ్యాపీగా నవ్వుతూ మా పూజ. సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి యువర్ ద లీడర్ 4,07,100. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రౌండ్ లక 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 1,50,000 ఈ రౌండ్ వాల్యూ. అంటే క్వశ్చన్కి 25,000 కరెక్ట్ జవాబు చెప్తే మీరు
సో మీరు ఎన్ని చెప్తే అన్ని 25,000 మీ దగ్గర ఉంటాయి. చెప్పను ఏవి చెప్పలేము కాబట్టి అన్ని మీరే తీసుకుంటారు. చెప్పవా? ఏ ర్యాపిడ్ ఫైర్ కదా, ఇది ర్యాపిడ్ 6. 6 ఎస్. స్టార్ట్ చేద్దామా? రెడీ. రౌండ్ నెంబర్ 3. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. మాయాబజార్ టైటిల్ తో ఇప్పటి వరకు తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చాయి? 2. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగోలో ఏ జంతువు బొమ్మ ఉంటుంది? సింహం. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ధృతరాష్ట్రుని భార్య గాంధారి, జన్మస్థలం గాంధార దేశం, అది ఇప్పుడు ఏ దేశంలో ఉంది? పాస్. క్వశ్చన్ నెంబర్ 4. అక్షరం ముక్క చదువురాని మొఘల్ చక్రవర్తి ఎవరు? పాస్. దేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్ కే పేరు పెట్టారు? టీవీ నరసింహారావు. రైట్ ఆన్సర్. ఇది టీవీ నరసింహారావు. క్వశ్చన్ నెంబర్ 6. నాగార్జున డబుల్ రోల్ చేసిన సినిమాలు 2. ఒకటి హలో బ్రదర్, రెండవది ఏది? ఎదురులేని మనిషి. రైట్ ఆన్సర్. గుడ్. మాయాబజార్ టైటిల్ తో ఇప్పటివరకు తెలుగులో ఎన్ని సినిమాలు? 4. 1936 లో ఒకటి వచ్చింది, 1957 లో ఒకటి వచ్చింది. దాసనారాయణరావు గారు మాయాబజార్ అని తీశారు, ఇంద్రగంటి గారు మాయాబజార్ అని తీశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగోలో ఏ జంతువు బొమ్మ ఉంటుంది? పులి. టైగర్. Yes. ఎస్. ధృతరాష్ట్రుని భార్య గాంధారి, జన్మస్థలం గాంధార దేశం, అది ఇప్పుడు ఏ దేశంలో ఉంది? ఆఫ్ఘనిస్తాన్, కాందహార్. అక్షరం ముక్క చదువురాని మొఘల్ చక్రవర్తి అక్బర్. దేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్ పివి నరసింహరావు, లెంగ్త్ 11.4 కిలోమీటర్స్. ఓకే. నాగార్జున డబుల్ రోల్. ఓకే గుడ్. ఎదురులేని మనిషి. సో 2, 1, 2, 3, 4 రాంగ్ గా చెప్పి ₹1,00,000 మాకిచ్చి 50,000 నీ అకౌంట్ లో. పూజ కమా చే. సో చిత్రం, ఇప్పుడు నీ అకౌంట్ లో 2,76,300. రెడీ? రెడీ. ఒకసారి నువ్వు చెప్పు. లక 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 ఆ? లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. తెర మీద చిరంజీవి కనిపించిన లేటెస్ట్ సినిమా ఏది? రాంగ్ ఆన్సర్. మగధీర. నెక్స్ట్. మగధీర చెప్పాను కదా. చెప్పలే. క్వశ్చన్ నెంబర్ 2. దసరా రోజు రావణాసుర వధలో ఆయనతో పాటు కాల్చే 2 విగ్రహాలు ఎవరివి? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 3. అంబాసిడర్ కార్లను తయారు చేసే సంస్థ. ఈజీ ఈజీ. క్వశ్చన్ నెంబర్ 4. 2009 మిస్ ఇండియా వరల్డ్ ఎవరు? 2009 మిస్ ఇండియా వరల్డ్ ఎవరు? ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. బిగ్ బాస్ తృతీయంలో పాల్గొంటున్న సంగీత దర్శకుడు ఎవరు? ఇప్పుడు 3rd సిరీస్ జరుగుతోంది. బిగ్ బాస్ పాల్గొంటున్న సంగీత దర్శకుడు ఎవరు? బప్పిలేరు. సారీ. క్వశ్చన్ నెంబర్ 6. ఆంధ్రప్రదేశ్ లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? పాస్. ఏయ్, కాదు, నువ్వు ఎలాగ మగధీరా దాని నుంచి ఎంత డిస్కస్ చేసాం. నాకు అన్నయ్య బంగారు Tension. కొడి పెట్ట వచ్చి ఒక చెప్పింది ఎరగదీసి పాపం. అంటే చెప్పాను, మళ్ళీ అప్పుడు sudden చెప్పాను. గుర్తురాలేదు. సడన్ గుర్తురాలేదు. చెప్పాను కదా నేను. నాకు ఎవరు హెల్ప్ చేయలేదు అక్కడ. తర్వాత చెప్పావులే. ఒకసారి దసరా రోజు రావణాసుర వధలో ఆయనతో పాటు కాల్చే 2 విగ్రహాలు కుంభకర్ణుడు అండ్ మేఘనాథుడు. కష్టమే. అంబాసిడర్ కార్లను తయారు చేసే సంస్థ హిందుస్థాన్ మోటార్స్. హిందుస్థాన్ మోటార్స్. సో 2009 మిస్ ఇండియా వరల్డ్ పూజా చోప్రా, పుణే. బిగ్ బాస్ తృతీయంలో పాలు సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బార్. ఆంధ్రప్రదేశ్ లోక్సభ సభ్యుల సంఖ్య 42. దామా పూజ దా. గీత, ఇప్పుడు నీ అకౌంట్ లో 2,35,800. అబ్బా, ఇంకా 800. ఇంకా 2 లక్షలు ఉన్నాయి. ఏం పర్లేదు. ఏం పర్లేదు. ఏం పర్లేదు. తీసుకుని వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఏం పర్లేదు. సురేఖ రెడీ? లక 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 లక. ముందే ఇచ్చేస్తే బెటర్ ఏమో. ఐఎమ్ వెరీ పూర్. నువ్వు ఒకసారి చెప్పాలి. లక లక లక. చెప్పు ఒకసారి. చెప్పబ్బా. వద్దు ఈజీ ఏయ్, ఒకసారి చెప్పు. ఎక్స్ప్రెషన్ చూసి. హెయిర్ ఇలా వేసుకుని ఇలా తీస్తూ చెప్పు. లక 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 లక. బాగుంటది. లక్ 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 లక్. ఇది రొమాంటిక్ లక లక. చాలా మంచి లక లక. మంచి. ఓకే. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. హిందీలో ఎక్కువ సినిమాల్లో నటించిన తెలుగు హీరో ఎవరు? నాగార్జున. రైటా? వావ్. నాగార్జున. అసలు తెలీదు. క్వశ్చన్ నెంబర్ 2. రాబర్ట్ వధేరా బావమరిది ఎవరు? రోబో. రాబర్ట్ వధేరా బావమరిది. ఈజీ. జాన్ అబ్రహం లింకన్. సారీ ఎవరు? సారీ ఎవరు? ఏదో. చాలా పెద్ద పేరు. క్వశ్చన్ నెంబర్ 3. యుఎస్బి ను నిత్య జీవితంలో ఏమంటారు? యుఎస్బి. ఓకే సారీ.
క్వశ్చన్ నెంబర్ 4. వోల్వో బస్సులను ఏ దేశంలో తయారు చేస్తారు? వోల్వో. అమెరికా. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. సినిమా థియేటర్లు లేని ఒకే ఒక్క దేశం. అరబ్ కంట్రీస్. గల్ఫ్. కమాన్ 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 అక్కడ దగ్గరకు వచ్చేసావు. గల్ఫ్. అదే అరబ్ అరబ్ కంట్రీస్. యుఏఈ. ఓకే. సౌదీ అరేబియా. ఓకే, రైట్, ఐ గివ్ ఇట్ యు. క్వశ్చన్ నెంబర్ 6. కాళ్ళతో రుచి చూసే జీవి ఏది? కాళ్ళతో రుచి చూసే జీవి ఏది? కాళ్ళతో రుచి. కాళ్ళతో. వాటర్ ఫిష్. వాటర్ హార్స్. అవుట్. అవుట్. సో నాగార్జున 8 సినిమాల్లో శివ, ద్రోహి, ఖుదాగవా, అంగారే జకం, క్రిమినల్, అగ్నివర్ష, ఎల్ఓసి, కార్గిల్. గుడ్. రాబర్ట్ వధేరా, రాహుల్ గాంధీ బావమరిది. యుఎస్బి నిత్య జీవితంలో ఏమంటారంటే పెన్ డ్రైవ్. యూనివర్సల్ సీరియల్ తను ఏదో యునైటెడ్ అని స్టార్ట్ చేసింది, తర్వాత డౌట్ వచ్చి ఆగింది మళ్ళీ. యూనివర్సల్ సీరియల్ అనబోయింది కదా. వోల్వో బస్సులను ఏ దేశంలో తయారు చేస్తారు? స్వీడన్. స్వీడన్. సినిమా థియేటర్ లేని ఒకే ఒక దేశం సౌదీ అరేబియా. కాళ్లతో రుచి చూసే జీవి సీతాకోక చిలుక. సో 50,000 నీ అకౌంట్ లో, ₹1,00,000 మా అకౌంట్ లో. పూజ. సో నీ అకౌంట్ లో ఇప్పుడు 2,87,900. ఇదేంటిది? ఇంతవరకు ఇంకా తను ఆడలే కదా. ఇక్కడ ఉన్నాడుగా, ఇక్కడ ఉన్నాడుగా, వెళ్ళిపోనా? ఎలాగ లీడ్ చేస్తాడు. లక 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 లగ 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 లగ. ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. గోపి గోపిక గోదావరిలో గోపి గోపికగా ఎవరు నటించారు? వేణు కమలేని ముఖర్జీ. రైట్ ఆన్సర్. వెరీ ఈజీ. క్వశ్చన్ నెంబర్ 2. జనగణ మన జాతీయ గీతంలో ఒరిస్సాను ఏమని సంబోధించారు? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. డిక్షనరీని తెలుగులో ఏమంటారు? శబ్ద రత్నాకరం. రైట్. క్వశ్చన్ నెంబర్ 4. జర్మనీ నియంత హిట్లర్ ఏ జాతిని ద్వేషించేవాడు? హిట్లర్. ఇంగ్లాండ్. ఫ్రాన్స్. క్వశ్చన్ నెంబర్ 5. శ్రీరాముడు దశావతారాలలో ఎన్నవ అవతారం? రాముడు 4. సారీ. క్వశ్చన్ నెంబర్ 6. త్వరలో మర్యాద రామన్నగా కనిపించబోతున్న నటుడు ఎవరు? సునీల్. సునీల్. రైట్. గుడ్. వేణు కమలని ముఖర్జీ. జనగణ మన జాతీయ గీతంలో ఒరిస్సాను ఉత్కళ. ఉత్కళ దేశం. ఓకే. డిక్షనరీ. గుడ్. శబ్దరత్నాకరం. యుదు జ్యూస్. జ్యూస్. వాళ్ళని హెడ్ చేసేవాడు. శ్రీరాముడు దశావతారాల్లో ఎన్నో 7వ అవతారం? అంత లేట్ అన్న. ఎస్. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం. ఓకే. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ. ఆ తర్వాత బలరామ, శ్రీకృష్ణ, కల్కి. చిత్రం సీన్. సునీల్. సో 1, 2, 3. 75,000 నీ అకౌంట్ లో, 75,000 మా అకౌంట్ లో. లక 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 లక. Samir is leading with 3,32,100. ది అల్టిమేట్ విన్నర్ ఒకరే ఉండాలి కాబట్టి ఆ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్ ద 5th రౌండ్. ఈ 5 కరెక్ట్ గా చెప్తే ₹1,00,000. ఓకే. యా. రెడీ? రెడీ. లెట్స్ స్టార్ట్. రెడీ. రౌండ్ నెంబర్ 5. 5. కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1. తెలుగు గజనీ సినిమా సంగీత డైరెక్టర్ ఎవరు? అసలు హ్యారీ జయరాజ్. 20,000 కొట్టేశావు. సమీర్ వాడిద్దరం మంచి మీరు ఫ్రెండ్స్. ఆ ఎక్స్ప్రెషన్. హ్యారీ జయరాజ్. రైట్ ఆన్సర్. నేను హైయెస్ట్ దగ్గర నుంచే కొట్టాలి. చాలా దూరంగా ఎక్కడికో వెళ్ళి పాపం అక్కడి నుంచి తీసుకునే కంటే ప్లీజ్ వాడిద్దరం ఫ్రెండ్స్. కాదు ఫ్రెండ్స్ అయినా సురేఖ తప్పదు. ఎవరు హైయెస్ట్ వాళ్ళ దగ్గరే కొట్టేయాలి. నువ్వే హైయెస్ట్ లో. సమీర్ వైపు మాట్లాడు.
నువ్వు సారీ చెప్పు. రామా పూజ. సో సురేఖ వాణి అకౌంట్ లో నుంచి 20,000 సమీర్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో సమీర్ అకౌంట్ లో ఇప్పుడు 1,52,100 సమీర్ చూసారా నీ జిమ్మడిపోయిన. అండ్ సురేఖ వాణి అకౌంట్ లో 67,900. క్వశ్చన్ నెంబర్ 2. ఈజీగా. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత పెళ్లి చేసుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఓకేవా? పక్క కొట్టావా ఆ ఎక్స్ప్రెషన్? నాకు కొంచెం డౌట్ ఉంది, మరి ఏమో చెప్పచ్చా లేదా అని. డౌట్ ఉంది చెప్పావు అనుకో 20,000 పూజ. ఓకేనా? ఓకేసేనా? ఓకే సార్, డన్. ఆన్సర్ చెప్పు మరి. ఓ రాంగ్ ఆన్సర్ చెప్తే 20,000 మా అకౌంట్ లో. ఇప్పుడు క్లారిఫికేషన్స్ కాదు, ఆన్సర్ కాదు. ఆన్సర్ తెలుసు 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 అడిగి లేకపోతే నొక్కడు. కాదు అంటే డౌట్ ఉంది, బట్ తప్పదు, పోతే పోయి. ఎన్టీ రామారావు. కరెక్ట్ కరెక్ట్ ఏంటంత ఎక్స్ప్రెషన్? కరెక్ట్. లేదమ్మా కంట్రోల్. జోక్ చెప్తే షిట్. ఒక విధంగా అలా వచ్చాడు, అట్నిచ్చి నరుక్కొచ్చాడు, అంతే కదా? బట్ రాంగ్ ఆన్సర్ నాన్న. ఓ అమ్మయ్య. ప్రఫుల్ల కుమార్ మహంతి, అస్సాం. కానీ ఇప్పుడు మాకు నువ్వు 20,000 సమర్పించావు. అవును. ఆ 20,000 పూజ. సో సీను, ఇప్పుడు నీ అకౌంట్ లో 20,000 పోయిన తర్వాత 56,300. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. లేడీ విత్ ద ల్యాంప్. లేడీ విత్ ద ల్యాంప్ అని ఎవరికి పేరు? గీతో అయితే ఐఏఎస్ స్టూడెంట్ లాగా ఆలోచిస్తోంది. ఏ లెవెల్ తెలిసిన? గుర్తొస్తుందేమో. ఓకే, ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈవిడ 19వ శతాబ్దంలో జీవించిన ఇటాలియన్ నర్స్. ఆవిడ సేవలకు గుర్తుగా ఆమె బర్త్డే మే 12న అంతర్జాతీయ నర్సుల దినంగా జరుపుకుంటారు. సో ఫ్లోరెన్స్ నైటింగేల్, గ్రేట్. క్వశ్చన్ నెంబర్ 4. పురాణాల ప్రకారం విఘ్నేశ్వరుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ప్రకారం తెలుసు నొక్కాడు, మళ్ళీ చేపెట్టు. ఏదో ఆవేశంగా ఉన్నాడు ఈరోజు, ఏంటో. మళ్ళీ 20,000 పోతాయి మరి. నొక్కావు కదా. నాకు కొంచెం డౌట్ ఉంది. నొక్కాడు. డౌట్ కాదు, నొక్కి ఇంకా లేదు, నొక్కేశాడు అక్కడ. నొక్కేశాడు అక్కడ. నొక్కాడు. పురాణాల ప్రకారం విఘ్నేశ్వరుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఎవరిని బాబు? సిద్ధి బుద్ధి అనేది. సిద్ధి చెప్పు. కాదా? సిద్ధి బుద్ధి రెండు చదివా ఎక్కడైనా? అంటే విన్నాను. రైట్. చాలా దగ్గరగా ఉన్నావు కానీ మిస్ చేసావు. బట్ రిద్ధి సిద్ధి. ఓ రిద్ధి సిద్ధి, అదే అంటే వాళ్ళిద్దరు కవల దేవకన్యలు. అవును. ఏ గుడ్ మ్యాన్. సెకండ్ అవ్వకూడదు. ఇది కష్టం, నిజంగా కష్టం. నేను మాత్రం అయ్యో వచ్చేసారి ఆ దేవుడు ఆ రెండు వీడికి ప్రసాదించాలని. సో బుద్ధి సిద్ధి అన్నావు, కానీ అది రిద్ధి సిద్ధి. వాళ్ళిద్దరు కవల దేవకన్యలు. సో 20 వాళ్ళు కవల దేవకన్యలు. పుణ్యమా అని 20,000 మా అకౌంట్ లోకి వచ్చేస్తోంది. సో పూజ. సో సీను, ఇప్పుడు నీ అకౌంట్ లో 36,300. సమీర్ 1,52,100తో ఈ లాస్ట్ రౌండ్ లో చాలా లీడ్ లో ఉన్నాడు. ఇంకా ఓన్లీ 1 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. నేను మొనార్క్ని అనే డైలాగ్ ఉన్న సినిమాలో ఆ డైలాగ్ చెప్పే నటుడికి కూతురుగా నటించిన హీరోయిన్ ఎవరు? ఏ గీతూ. దేవియాని. కరెక్ట్. తనకేదో ఆవేశం అనుకున్నాను, నీకు ఆవేశమే. లేదు దేవియాని.
కరెక్టే కరెక్టే నేను సుస్వాగతం లొక్కేనప్పుడు లొక్కేసింది ఫాస్ట్ ఉంది. చెప్పే మొత్తం చెప్పు స్టోరీ. చెల్లమ్మ రైట్ ఆన్సర్. ఇప్పుడు నీ అకౌంట్ లోకి 20,000 హైయెస్ట్ దగ్గర నుంచి రాబోతోంది. సో హైయెస్ట్ సమీర్ దగ్గర ఉంది. సో సమీర్, సో 20,000 ఇప్పుడు గీతు అకౌంట్ లోకి వచ్చేస్తాం. రావాలి రావాలి పూజ అజ్జా వెరీ జాన్. గీతు ఇప్పుడు నీ అకౌంట్ లో 55,800. అమ్మయ్య సో 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ అయిపోయాయి. ద లాస్ట్ రౌండ్ ఈజ్ ఓవర్. ద గేమ్ ఈజ్ ఆల్సో ఓవర్. అండ్ ద విన్నర్ ఈస్ వీడే వాడే 1,32,100 తో సమీర్ ఇస్ ద విన్నర్. ఎంజాయ్ చేశారా? కిక్ ఇచ్చిందా? గుడ్. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్. శుభరాత్రి. గుడ్ నైట్. ఎస్ Take care. పెదవిలో ఉన్న ఎరుపు, పుర్లలో ఉన్న నలుపు, మనసులో ఉన్న తెలుపు, నదిలో నిన్నే కలుపు. నడుములో ఉన్న వెలుపు, నడకలో ఉన్న అలుపు, వయసులో ఉన్న తలుపు, నన్నే నీలో నిలుపు. నువ్వు మరి ప్రియా ప్రియా, మత్తర ప్రియా ప్రియా, ఇద్దరు వివాహితాలు ఎందాలే ప్రియా. పిల్లాన వల్ల కాదు, అయ్య పిల్లాన వల్ల కాదు, పిల్లాన వల్ల కాదు, పిల్లాన వల్ల కాదు, నేను తట్టుకోను ఇంత అందాన్ని. హే బాబు నా తప్పు కాదు, బాబు నా తప్పు కాదు, అడిగే నువ్వు మా అమ్మమ్మని.